సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనుష అందిస్తారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. నిన్న ప్రారంభమైన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి ఈ రోజైతే ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చిన రకరకాల కైట్స్ అండ్ కైట్ ఫ్లయర్స్ కైట్స్ని ఎగరవేస్తున్నారు. ఈరోజు 11 గంటల నుంచి అయితే ఈ కైట్ ఫెస్టివల్ అనేది కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ప్రారంభమైంది. ఆకాశానికి నిచ్చెన వేసామా అన్నట్టుగా అయితే ఇక్కడ మనకి ఈ గాలిలో రకరకాల కైట్స్ అయితే తేలియాడుతున్నాయి. అయితే నిన్నటి నుంచే అయితే నిన్న ఉదయం నుంచే ఈ కార్యక్రమం అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. నిన్న సాయంత్రం అఫీషియల్గా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకని ప్రారంభించారు. ఈ 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి అండ్ కనుమ ఈ 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఈ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో అయితే ఘనంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే అయితే జనాలు చాలామంది ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఇక్కడ ఎగరవేసిన ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ ఎగరేస్తున్న కైట్స్ను అందరూ ఇక్కడ మనము విజువల్స్లో చూస్తున్నాము. ఈ బ్యారికేడ్ల చుట్టూతా కూడా ఉన్నారు. ఇంకా సాయంత్రం వరకు కూడా ఇంకా ప్రజలు ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఈసారి 15 లక్షల వరకు కూడా ప్రజలు వస్తారని అయితే అధికారులు అంచనా వేశారు. దానికి తగినట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. లైక్ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం కానీ, షీటింగ్ కానీ అండ్ వాటర్ ఫెసిలిటీ, అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు తినడానికి కూడా ఫుడ్ స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఈ సంక్రాంతి పండుగ అంటే స్వీట్స్ ఫేమస్ కాబట్టి ఇక్కడ స్వీట్స్ని కూడా అంటే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1500 రకాల స్వీట్స్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయి. సో నిన్నటి నుంచి అయితే ఈ స్వీట్ ఫెస్టివల్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇప్పుడు ఇంకొక మరి కొద్దిసేపట్లో స్వీట్స్ కూడా ఇక్కడ స్వీట్స్ విక్రయాలు కూడా అధిక సంఖ్యలో జరుగుతాయి. అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కదా. సో దానికి ఒక్కో రాష్ట్రంలో ఏ స్వీట్ అయితే ఫెస్టివల్లో ఏ స్వీట్ అయితే ఫేమస్సో ఆ స్వీట్స్ అయితే ఇక్కడ విక్రయిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన ప్రజలు సో ఈ కైట్స్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ ఎగరేస్తున్న కైట్స్ని చూడడమే కాదు, స్వతహాగా వారు తెచ్చుకున్న కైట్స్ని కూడా ఇక్కడ ఎగరేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. అయితే సంక్రాంతి పండుగ అంటే చాలామంది గ్రామాలకు వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళలేని వారు ఇక్కడ ఉండే నగర జీవులు ఇక్కడ అందరూ సామూహికంగా సంక్రాంతి పండుగను ఏర్పాటు చేసుకునేందుకైతే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎడ్ల పోటీలు అవన్నీ ఫేమస్ అవుతాయి. ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం ప్రత్యేకంగా పతంగులు ఎగరవేయడం అనేది ఫేమస్ అని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా నిన్నటి నుంచే ఏ బిల్డింగ్ చూసినా సరే ఆ బిల్డింగ్ పై నుంచి ఒక్కొక్కరు ఎగరేస్తూ ఉన్నారు. సో చాలా వరకు అలా పాసిబుల్ కాదు కాబట్టి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసింది. అంటే 2 కైట్స్తో పాటు స్వీట్స్ కూడా ఆనందాన్ని ప్రజలు పంచుకుంటారు కాబట్టి సో దానికి తగినట్టుగానే 7 ఏళ్లుగా కూడా ప్రభుత్వం కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని అయితే ఏర్పాటు చేస్తుంది. సో దీనికి తగినట్టుగా గత సంవత్సరం జరిపిన ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కూడా ఆదరణ బాగా వచ్చింది. సో ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగకి గ్రామాలకి వెళ్ళలేని వారు, అక్కడ జరుపుకోలేని వాళ్ళు ఇక్కడే అందరూ సామూహికంగా జరుపుకునేందుకైతే ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఘనంగా సాగుతుంది. ఇంకా ఇవాళ సాయంత్రం కూడా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ ఇప్పుడే పూజలు చేసుకుని రంగులు వేసుకొని ఇంకా చిన్నగా పరేడ్ గ్రౌండ్ బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా వచ్చి ఇక కైట్స్ ఎగరవేయడం, కైట్స్ని చూడడం, అలాగే స్వీట్స్ని విక్రయించడం, రకరకాల పనులు అయితే ఇక్కడ చేస్తున్నారు. సో పండుగ అంటేనే ఆత్మీయుల కలయిక, పండుగ అంటేనే అందరు కలిసి ఒక దగ్గర జరుపుకోవడం కాబట్టి సో ఆ పండుగ వాతావరణం అయితే ఈ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో కనిపిస్తుంది. అందరూ సామూహికంగా అయితే ఇక్కడ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఇంకా కొంతమంది పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం ఇంకా కనుల విందుగా అయితే ఇది సాగే అవకాశం ఉంది. రాత్రి సమయంలో కూడా ఎగిరే గాలిపటాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో నైట్ కైట్ ఫ్లైటింగ్ కూడా ఇక్కడ నైట్ కైట్ ఫ్లయింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత అని చెప్పవచ్చు. అంటే డ్రోన్తో ఎగిరే కైట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో 16 దేశాలకి చెందిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అండ్ 14 రాష్ట్రాలకు చెందిన 60 మంది కైట్ ఫ్లయర్స్ అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో అయితే తమ కైట్స్ని ఎగరవేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కైట్స్ అంటే చిన్నవి కాదు, మనం ఇళ్లలో మన సాధారణంగా గ్రామాలలో వేసుకునే కైట్స్ కాకుండా చాలా పెద్ద రేంజ్లో అంటే ప్రజలను అట్రాక్ట్ చేసే విధంగా కూడా అంటే లైక్
డోరేమన్ అలాంటి కైట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ రింగ్ విల్ అండ్ మినియేచర్ కైట్స్, ఇలా రకరకాల కైట్స్ అయితే ఇక్కడ కనువిందు చేస్తున్న 25 kg బరువున్న కైట్ వరకు కూడా ఇక్కడ మనకి ఉంది. సో ఈరోజు ఇప్పుడు ప్రారంభమైన ఈ కైట్ ఫెస్టివల్ నైట్ వరకు కూడా కొనసాగుతూ ఉంది. ప్రజలకు ఏమాత్రం అంటే కైట్స్ ఎగరేసే వాళ్ళు కైట్స్, ఫుడ్ తీసుకునే వాళ్ళు ఫుడ్, ఇంకా తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి కూడా ఆర్ట్ కల్చర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడ హస్తకళలు కొనుగోలు చేసేవారు, అక్కడ కూడా అలాంటి ఏర్పాట్లు, అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక పండగనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల 1500 రకాలు ఇక్కడ స్వీట్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మొత్తానికి మన కుటుంబ సభ్యులతో ఉంటే ఎలా అయితే ఎలాంటి కార్యక్రమాలు అయితే చేస్తామో, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తామో, ఇక్కడ కూడా అలాంటి యాక్టివిటీస్ చేసే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.